సహోదరులందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని గడిచిన కొన్ని రోజులుగా నేర్చుకున్నాం. ఈరోజు న్యాయాధిపతుల కాలంలో జరిగిన ఒక గ్రంథం. న్యాయాధిపతుల కాలంలో నయోమి, రూతు అనే వారి యొక్క జీవితాలు చరిత్రలో ఉన్నాయి. వారి యొక్క జీవితాల నుండి వారి యొక్క భక్తి జీవితాల నుండి మనం అనేకమైన విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. కాబట్టి ఈరోజు మనం రూతు గ్రంథం నుండి కొన్ని విషయాలు నేర్చుకుందాం. రూతు గ్రంథాన్ని లిఖించిన వారిగా మనకి సమూయేలు, రూతు గ్రంథాన్ని లిఖించిన వారిలో సమూయేలు ఉన్నాడని అందరూ బలంగా నమ్ముతారు. రూతు గ్రంథం సమూయేలు రాశాడు అని అందరూ నమ్ముతారు. ఏది ఏమైనప్పటికీ రూతు గ్రంథం దేవుని ప్రణాళికను అనుసరించి మనం చదువుతున్నప్పుడు దావీదును, అలానే దావీదు యొక్క వంశావళిని, తద్వారా మనకి యేసుక్రీస్తు యొక్క వంశావళిని పరిచయం చేసిన గ్రంథం రూతు గ్రంథం. న్యాయాధిపతుల కాలంలో రక్షకుని యొక్క వంశావళి ఏ విధంగా ఉంది అనేది మనం చూడలేం, కానీ న్యాయాధిపతుల కాలంలోనే జరిగిన అదే కాలక్రమంలో అదే సమయంలో జరిగిన రూతు గ్రంథంలో మనం మెస్సియా యొక్క వంశావళిని గురించి మనం చదువుతాం. మనము మనం ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు పంచకాండాలు నేర్చుకున్నాం. అలానే తర్వాత యెహోషువ, న్యాయాధిపతులు కూడా మనం నేర్చుకున్నాం. ఏ గ్రంథం చదివినా మనం నేర్చుకోవాల్సింది, మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుని యొక్క శాశ్వతమైన ప్రణాళిక. దేవుని యొక్క శాశ్వతమైన ప్రణాళికలో దేవుడు తన ప్రజల్ని ఏ విధంగా రక్షించబోతున్నారు అనేది, దేవుడు తన ప్రజల్ని ఏ విధంగా తన శాశ్వతమైన ప్రణాళికను అనుసరించి రక్షించబోతా ఉన్నారు అని అంటే, తన కుమారుని రక్షకునిగా ఈ లోకంలో పుట్టించడం ద్వారా దేవుడు సమస్త మానవ జాతిని రక్షించబోతున్నారు అనేది మనం క్రొత్త నిబంధనలో అల్టిమేట్ గా చూస్తాం అనమాట. అదే గ్రంథం యొక్క సారాంశం. ఆదికాండం, నిర్గమాకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, యెహోషువ, న్యాయాధిపతులు, ఎన్ని గ్రంథాలు చదివినా మనము ఆ ప్రధానమైన ప్రణాళిక అనే అంశాన్ని గనక మర్చిపోతే ఈ గ్రంథం కేవలం వ్యక్తిగతమైన జీవితాలు, చరిత్ర చదువుకునే గ్రంథంగానే మిగిలిపోద్ది. కానీ దేవుని ప్రణాళికను అనుసరించి మనము ప్రాముఖ్యమైన విషయాల్ని నేర్చుకున్నట్లుగా ఈ గ్రంథం మనకు ఉపయోగపడుతుంది. ఈ గ్రంథం కాలక్రమంలో సుమారుగా క్రీస్తు పూర్వం 1300 సంవత్సరాల కాలంలో వ్రాయబడింది, లేకపోతే ఆ కాలంలో జరిగింది అని మనం గ్రహిస్తూ ఉంటాం. రూతు యొక్క కాలం సుమారుగా క్రీస్తు పూర్వం 1300 సంవత్సరాల కాలం. అప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని న్యాయాధిపతులు పరిపాలన చేస్తా ఉన్నారు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నప్పుడు ఈ విషయం మనకి కనిపిస్తూ ఉంటది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతుంటే మనకి, న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలుగుగా. దేశంలో కరువు ఎందుకు కలిగిందని అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు నిరాకరించినందుకు గాను. దేవుని గ్రంథాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తే దేవుని నిరాకరించినట్లే. కాబట్టి దేవుని నిరాకరించినందుకు గాను దేవుడు వారిని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేస్తే కరువు వచ్చిందనమాట. కాబట్టి రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనకి ఏం తెలియజేస్తానంటే, న్యాయాధిపతులు ఏలిన కాలమందు రూతు గ్రంథం జరిగింది, లేకపోతే రూతు కాలపు చరిత్ర జరిగింది. ముఖ్యమైన వచనం ఏంటంటే, లేదా ముఖ్యమైన అంశం ఏంటంటే విమోచన అనేది మనం రూతు గ్రంథంలో చూస్తాం. అంటే రూతును విమోచించిన బోయజు మనకు కనిపిస్తూ ఉంటాడు, లేదా నయోమి లేకపోతే ఎలీమెలకు యొక్క కుటుంబాన్ని విమోచించిన బోయజు మనకు కనిపిస్తూ ఉంటాడు. అలాగే మనము రూతు గ్రంథం 4వ అధ్యాయము 18 నుండి 21 వచనాలు చదువుతున్నప్పుడు పెరెసు వంశావళి ఏదనగా అని చదువుతుంటే 21వ వచనంలో
ఒబేదు యెస్సయిని కనెను, యెస్సయి దావీదును కనెను అని మనకి ఆ, రూతు గ్రంథాన్ని ముగిస్తాడనమాట. అంటే రూతు గ్రంథం యొక్క ముగింపులో మనం దావీదును చూస్తాం. బోయజు ఒబేదును, ఒబేదు యెస్సయిని, యెస్సయి దావీదును కనెను అని ముగించడం మనం చూస్తాం. అంటే విమోచకుడు, విమోచన అనేది మనం చూస్తాం అనమాట అండి ఈ గ్రంథంలో. ప్రధానంగా దేవుడు మానవుల్ని కడపటి ఆదాయమైన యేసుక్రీస్తు ద్వారా విమోచించాలి, రక్షించాలి. వాళ్ళ కొరకు తన రక్షకుణ్ణి మానవులకు అనుగ్రహించాలి. అంటే ఇశ్రాయేలీయుల కొరకు, అలాగే ఇశ్రాయేలీయుల్ని ఎవరైతే అనుసరిస్తారో వారి నిరీక్షణలోనికి, వారి విశ్వాసంలోనికి ఎవరైతే రావడానికి ఇష్టపడతారో వారికి కూడా విమోచన ఉన్నది అనేది మనము రూతు గ్రంథంలో చూస్తాం. చాలా మంది అనుకుంటా ఉంటారు, ఈ మధ్య నిందలేస్తా ఉన్నారు, దేవుడు ఇశ్రాయేలీయులకే దేవుడు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు రూతును కూడా తన యొక్క వంశావళిలోనికి, లేకపోతే మెస్సియా యొక్క వంశావళిలోనికి రావడానికి అంగీకరించాడు. దేవునికి పక్షపాతం లేదు అనే విషయం మనం చూస్తాం అన్నమాట. అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం చూస్తుంటే, దేవుని యందు భయభక్తులు గల ప్రతి వాడికి కూడా దేవుడు రక్షణ ఇస్తాడు. అంటే తన ఏళ్ళ భయభక్తులు గల వారందరికీ కూడా దేవుడు అవకాశం ఇస్తాడు అనేది ఋతు గ్రంథంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా మెస్సియా యొక్క వంశావళిలో కూడా రూతు ఉండడం మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం మనం చదువుతున్నప్పుడు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో, నయస్సోను సల్మానును, సల్మాను రహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఒబేదును కనెను. కాబట్టి బోయజు రూతునందు ఒబేదును కనెను. మనం గ్రంథం చదువుతుంటే రూతు అనే స్త్రీ మోయాబు స్త్రీ, మోయాబీలు అనే వారిని దేవుడు చేర్చుకోవద్దని చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3 నుండి 6 వచనాల్లో ఈ విషయం మనం చూస్తాం. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు అన్నాడు. కానీ ఇక్కడ మత్తయి సువార్తలో మోయాబురాలైన రూతును చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే అమ్మోనీయుడు యొక్క వ్యక్తిత్వాన్ని, మోయాబీయుడి యొక్క వ్యక్తిత్వాన్ని వదులుకోకపోతే చేర్చుకోకూడదు. వాళ్ళు అమ్మోనీయులుగానే బ్రతకాలనుకుంటే చేర్చుకోకూడదు, మోయాబీలుగానే బ్రతకాలనుకుంటే చేర్చుకోకూడదు. కానీ నీ దేవుడా నా దేవుడు, మనం ఈ వచనాన్ని చదువుతున్నట్లయితే మనము నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందును, ఇలాంటి సమర్పణ ఎవరికి ఉంటుందో వాళ్ళందరినీ చేర్చుకుంటున్నట్లుగా మనకి రూతు గ్రంథం చెప్తుందనమాట. కాబట్టి విమోచన లేకపోతే విమోచకుని యొక్క వంశావళిని గురించి వివరంగా న్యాయాధిపతుల కాలంలో చెప్పిన గ్రంథమే రూతు గ్రంథం. రూతు, నయోమి మంచి అత్త, మంచి కోడలు, ఇటువంటి విషయాలు సమాజానికి చాలా అవసరం. వాటిని చక్కగా వివరించవచ్చు. కొన్ని సంవత్సరాల పాటు మనం అంతా ప్రసంగాలు చేయొచ్చు. కానీ దాంట్లో కోర్ పాయింట్, ప్రాముఖ్యమైన పాయింట్, రూతు కుటుంబం ద్వారా యేసుక్రీస్తు వంశావళి అనేది మనం గ్రహించాలండి. అసలు రూతు రక్షణ పొందడానికి అర్హులు కాదు అని కొందరు అనుకుంటుంటే, యేసు ప్రభు వారి ద్వారా రూతును దేవుడు ఏం చేశాడనంటే మెస్సియా లేదా రక్షకుని యొక్క వంశావళిలోనే చేసేశాడు. అర్హురాలే. ఎప్పుడు అర్హుడు అవుతారనంటే కమిట్మెంట్, మనం ఇచ్చే కమిట్మెంట్ని బట్టి మనము దేవుని యొక్క వంశావళిలోనికి కానీ, లేకపోతే దేవుని యొక్క పిల్లలలోనికి కానీ, దేవుని యొక్క పిల్లల వంశావళిలోనికి కానీ, మెస్సియా యొక్క వంశావళిలోనికి కానీ చేరొచ్చు అనే విషయాన్ని మనం చూస్తాం అన్నమాట. కాబట్టి రూతు గ్రంథం చదువుతున్నప్పుడు మనము యేసు ప్రభు యొక్క వంశావళి లేదా రక్షకుని యొక్క వంశావళి న్యాయాధిపతుల గ్రంథంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది అనే ఉద్దేశంతో చదవాలన్నమాట. ఈ హిస్టారికల్ ఈవెంట్స్ అంటే ఈ చారిత్రక ఈ అంశం లేకపోతే ఈ సందర్భం 10 నుండి 20 సంవత్సరాల మధ్యకాలంలో జరిగింది. మోయాబీల ప్రాంతంలో 10 నుండి 20 సంవత్సరాలు జరిగింది అనే విషయం మనం చూస్తాం. ఒక యవనురాలైన విధవ లేకపోతే ఒక యవనురాలైన ఒక యవనురాలైన భర్త చనిపోయిన ఒక భార్య దేవుని ప్రజలతో ఉండడానికి తను ఎటువంటి సుఖాన్ని కానీ లేకపోతే కోరికలు తీర్చుకోవడానికి కానీ కాకుండా
దేవునికి విధేయురాలై భవిష్యత్తు యొక్క నిరీక్షణతో కూడిన ఇశ్రాయేలు సమాజంలో చేరడానికి ఇష్టపడింది. సర్వ సృష్టికర్త అయిన దేవుని సమాజంలో చేర్చబడడానికి ఇష్టపడింది అనే విషయం మనం చూస్తాం అన్నమాట. ఒక యవ్వనురాలు తన యొక్క యవ్వన కోరికలు కానీ లేకపోతే తన యొక్క జీవితాన్ని లావిష్గా బ్రతకడానికి కానీ ఆమె ఆలోచన చేయకుండా దేవుని కృపలో బ్రతకడానికి ఆమె ఎలా తీర్మానం చేసుకుంది అనే విషయాన్ని మనం చూస్తాం. ప్రధానంగా న్యాయాధిపతుల నుండి సమూయేలు గ్రంథానికి ఒక హ్యాంగర్ లేదా లంగర్ వేసిన గ్రంథం అన్నమాట అండి ఇది. న్యాయాధిపతుల గ్రంథాన్ని చూస్తాం. తర్వాత న్యాయాధిపతుల గురించిన పరిచయాన్ని మనం మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం. 4వ అధ్యాయం చివరి వచనంలో సమూయేలు గ్రంథానికి ఈ గ్రంథాన్ని అటాచ్ చేస్తాడనమాట. అంటే సౌలు, దావీదు ఆ కాలానికి లంగరేస్తాడనమాట అండి. 4వ అధ్యాయము 21వ వచనం 18 నుండి 21 వచనాల్లో. అంటే ట్రాన్సిషన్ పీరియడ్ గురించి ఇక్కడ మాట్లాడుతుంది అనమాట అండి. అంటే న్యాయాధిపతుల కాలం నుండి రాజుల కాలానికి మధ్య జరుగుతున్న సంగతులు ఇక్కడ మనకు కనిపిస్తాయి అనమాట. ఎందుకంటే న్యాయాధిపతులు సమూయేలుతో ముగిస్తారు, రాజులు ప్రారంభమవుతారు. రాజులు ఎలా వచ్చారు, లేకపోతే న్యాయాధిపతుల కాలం తర్వాత రాజులు ఎలా వచ్చారనే విషయాన్ని కూడా మనకి రూతు గ్రంథంలో మనకి వివరంగా ఉంటుంది అనమాట. అంటే జడ్జెస్ నుండి ఫస్ట్ సమూయేలుకి ఇంట్రడక్షన్ గా మనం ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు అనమాట. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోకుండా మనం చదివినట్లయితే గ్రంథం యొక్క ఉద్దేశం, లేకపోతే దేవుడు ఈ గ్రంథాన్ని రచించిన ఉద్దేశాన్ని మర్చిపోయి మనము నీతి బోధలు కానీ లేకపోతే ధర్మాన్ని కానీ కేవలం మనకు అనుకూలంగా లేకపోతే సమాజానికి అనుకూలంగా చెప్పుకున్నట్లే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఈ గ్రంథం యొక్క ఉద్దేశాన్ని ఎరిగి, అంటే న్యాయాధిపతుల కాలం నుండి మొదటి సమూయేలు గ్రంథానికి ఇది ఒక నిత్యంలా ఉంది, వంతెనలా ఉంది అనే విషయాలు మనం చదువుకుంటామో అప్పుడు మనకి గ్రంథం రాసిన ఉద్దేశం దేవుని రక్షణ ప్రణాళికను అనుసరించి న్యాయాధిపతుల కాలంలో మనకి కనిపించని యేసుప్రభు యొక్క వంశావళిని గురించిన విషయాలు మనకి రూతు గ్రంథంలో కనిపిస్తాయి అనమాట. అందుకని ఈ గ్రంథాన్ని పర్టికులర్ గా కెనాన్లో చేర్చడం జరిగిందనమాట. తర్వాత పొలిటికల్ ఈవెంట్స్ ఎలాగ ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చాయి అంటే రాజకీయంగా న్యాయాధిపతుల నుండి రాజులకు ఎలాగా ఇశ్రాయేలు ప్రజలు ట్రాన్స్ఫర్ అయ్యారు, లేకపోతే అలా వాళ్ళు ఎలాగ బదిలీ పొందారు, మార్పు చెందారు అనేది మనకి పొలిటికల్ ఈవెంట్స్ ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది రూతు గ్రంథంలో కనిపిస్తుంది అనమాట. అంటే మొదటి వచనం నుండి 4వ అధ్యాయం చివరి వచనం వరకు మనం చదువుతున్నప్పుడు ఈ రూతు గ్రంథంలో ఈ విషయాలు చూడాలన్నమాట. తర్వాత అసలు ఎందుకు రూతు గ్రంథంలో ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నామని అంటే, న్యాయాధిపతుల గ్రంథం మనం చదువుతున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు వాళ్ళు దేవునికి వాగ్దానం చేసిన లేకపోతే దేవునికి మాట ఇచ్చినట్లుగా బ్రతకలేకపోయినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టేగా వారి కరువు వచ్చినట్లుగా మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతున్నప్పుడు ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, అంటే రాజుల గ్రంథానికి దగ్గరగా ఉంది కాబట్టి, అంటే సమూయేలు, సౌలు, దావీదు వాళ్ళకి దగ్గరగా ఉంది కాబట్టి ఇశ్రాయేలుకు రాజు లేడు అనేది ఈ గ్రంథం సమూయేలు రాసినట్లుగా చెప్తున్నారు కాబట్టి రాజు లేడు అని చెప్తున్నాడు అనమాట. ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చిన ప్రతివాడు కూడా తనకు నచ్చినట్లుగా బ్రతకడం. న్యాయాధిపతులు లేరు, న్యాయాధిపతులు లేకపోతే న్యాయాధిపతులకి మధ్య కాలంలో ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు దేవుడు కూడా వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలిపెట్టేసినప్పుడు ఏం జరిగింది అని అంటే వారు కరువులు ఇబ్బందుల్లో వెళ్ళిపోయారు. 21వ అధ్యాయం 25వ వచనం న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనం ఇదే చూస్తాం అనమాట. అంటే నడిపించే ఒక ప్రతినిధి ఉండాలన్నమాట. న్యాయాధిపతి కానీ లేదా రాజు కానీ ఒక అధిపతి, ఒక ప్రతినిధి, దైవ ప్రతినిధి ఒక ఆయన ఉండాలి. లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళని హెచ్చరించేవాడు కానీ, గద్దించేవాడు కానీ, తీర్పు తీర్చేవాడు కానీ, వారిని సరైన మార్గంలో నడిపించేవాడు కానీ లేకపోయినప్పుడు, ప్రతినిధులు లేనప్పుడు, లేకపోతే దేవుని గురించిన సత్యాన్ని లేకపోతే మానవ జీవితాల గురించిన వాస్తవాలని ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేయడానికి ఎవరైతే లేరో ఆ నాయకుడు సరైన నాయకులు లేనప్పుడు ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించడం, వాళ్ళు చేసిన ప్రమాణాన్ని మర్చిపోయి
దేవుని యొక్క కృపలో నుండి తొలగిపోయి దేవుని యొక్క శాపాలు కొని తెచ్చుకున్నట్లుగా మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. అదే మనము రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా చూస్తాం. కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చింది అని అంటే ఇశ్రాయేలు ప్రజలు దైవ చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారంగా బ్రతకినప్పుడు వాళ్ళు అవిధేయులై దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు. అప్పుడు వారికి కరువు వచ్చింది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం నుండి 34 అధ్యాయుల మధ్య, లేవియా కాండంలో 26 అధ్యాయంలోనూ మనం ఈ విషయాలు చూస్తాం. విధేయులై ఉంటే ఈ విధంగా ఉంటారు, అవిధేయులుగా ఉంటే ఈ విధంగా ఉంటారు. విధేయులుగా ఉంటే దీవెన పొందుతారు, అవిధేయులుగా ఉంటే శాపగ్రస్తులుగా ఉంటారు. విధేయులుగా ఉంటే మీరు మేలును జీవాన్ని పొందుతారు, అవిధేయులుగా ఉంటే మరణాన్ని శాపాన్ని కొని తెచ్చుకుంటారు అని దేవుడు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలోను, లేవియా కాండం 26వ అధ్యాయంలోను వివరంగా వాళ్ళకి తెలియజేశాడు. వాళ్ళు విధేయులుగా ఉండకుండా అవిధేయులై పాపంలో పడిపోయి దేవుని మీద తిరుగుబాటు చేసి ఏం చేశారంటే వారిని వారే బాధించుకున్నారనమాట. అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం పాడైపోయింది. వారు దేవునికి వ్యతిరేకంగా తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఇష్టానుసారంగా అంటే రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, బాధ్యతగా ఎవరో బ్రతకడం లేదు, ఎవరి ఇష్టానుసారంగా వెచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. అటువంటి కాలంలో ఇటువంటి సమస్యలు వస్తే మరలా వారికి కలిగిన దుస్థితిని బట్టి వారు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారిని మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తున్నాడు అనమాట. ఇది మనకు రూతు గ్రంథంలో కనిపిస్తుంది, ప్రాక్టికల్ గా కనిపిస్తుంది. మనకి న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తుంది, రూతు గ్రంథంలో కూడా కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే దేవుని మీద తిరుగుబాటు చేశారో కరువు వచ్చింది. ప్రజలు తమకు నచ్చినట్లుగా ఏం చేశారంటే దేవుడు పంచి ఇచ్చిన భూభాగం, పాలుతేనెలు ప్రవహించే భూభాగం, దేవుడు వాగ్దానం చేసిన భూభాగంలో నుండి వారు తమ నచ్చినట్లుగా వేరే దేశానికి వెళ్ళిపోవడం అనేది చూస్తారనమాట. అది వారి చాయిస్ అనమాట. వాళ్ళు ఎన్నుకొని వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళ చాయిస్ని బట్టి వాళ్ళు ఎన్నుకొని వారు వెళ్ళిపోయినప్పుడు అక్కడ కూడా వారికి భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ పరిస్థితుల్లో మరలా వాళ్ళు వెనక్కి రావాలి, వెనక్కి వచ్చి మన దేవుని దగ్గరికి వెళ్ళాలి, మన దేవుడు మనకిచ్చిన భూభాగంలోనికి వెళ్ళాలి అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో రూతు గ్రంథంలో, అప్పుడు మరలా వారి జీవితం మరలా ఫలించడం అనేది మనం చూస్తాం. వాళ్ళు వెనక్కి రావడం ద్వారా మరలా మెస్సియాను గురించిన నిరీక్షణ గురించిన వివరాలు మనకి 4 అధ్యాయాలు కనిపిస్తాయి అన్నమాట. మనం ఎప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజుల గ్రంథం చదువుతున్నా, ప్రవక్తల గ్రంథాలు చదువుతున్నా, దేవుని ప్రజలు ఎలా పునరుద్ధరింపబడతారు, దేవుని ప్రజల్ని పునరుద్ధరించే వాళ్ళు ఎవరో అనేదే దృష్టిలో పెట్టుకుని మనం చదువుతూ ఉండాలి. కాబట్టి నయోమి అంటే ఎలీమెలకు న్యాయకత్వంలో, లేకపోతే ఎలీమెలకు కుటుంబం పెద్దగా ఉన్నప్పుడు నయోమి వెళ్ళిపోయింది. ఎలీమెలకు నయోమి మోయాబీ దేశం వెళ్ళిపోయారు. అక్కడే కుమారులకి వివాహం చేయడం, అక్కడ వాళ్ళు కుమారులు చనిపోవడం, భర్త చనిపోవడం, ఆమె అనేకమైన ఇబ్బందులు పడడం మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. చూస్తే మొదటి అధ్యాయం చివరిలోనే వాళ్ళు తిరిగి రావడం, రెండో అధ్యాయంలో తిరిగి రావడం పూర్తిగా మనం చూస్తాం. 6వ అధ్యాయం విధానం మరలా వాళ్ళ భూభాగాన్ని వాళ్ళు ఎలాగా సొంతం చేసుకున్నారో, వాళ్ళ భూభాగాన్ని వాళ్ళకి ఎవరో మరలా తిరిగి వచ్చేటట్లుగా చేశారు. వాళ్ళు తిరిగి ఎక్కడికి వచ్చారు అని అంటే బెత్లెహేమ్కి వచ్చారనమాట. బెత్లెహేమ్ అంటే మన ప్రభు యొక్క జన్మస్థలం, అక్కడ ఆయన పుట్టారనమాట, మన రక్షకుడు జన్మించిన స్థలం అనమాట. కాబట్టి ఈ విధంగా మనకి గ్రంథం చాలా వివరంగా, చాలా పర్టికులర్ గా రక్షణ గురించిన విషయాలు, వివరాలు చాలా స్పష్టంగా చెప్తుంది అనమాట. ఇంకొకటి మనం ఏం గమనించాలనంటే, మనం ఎప్పుడైనా తప్పిపోతే తిరిగి మళ్ళీ మన స్థితి ఏంటి, మన కండిషన్ ఏంటి, మనం ఎందుకు ఎలా ఉన్నామని గుర్తు చేసుకుని పశ్చాత్తాపం పొంది దేవుని వైపు తిరిగితే దేవుడు మళ్ళా మన జీవితాన్ని పునరుద్ధరిస్తాడు అనేది రూతు గ్రంథంలో మనం చూస్తాం అనమాట. ఈ విధంగా మనం గ్రంథాన్ని చదవాలి. దేవుడు పునరుద్ధరించే దేవుడు, విడిచిపెట్టేసేవాడు కాదు. ఆయన తండ్రి, నిరంతరం విడిచిపెట్టేసేవాడు కాదు దేవుడు. కాబట్టి దేవుడు మనల్ని తిరిగి పునరుద్ధరిస్తాడు అనేది రూతు గ్రంథంలో చూస్తాం. రూతు మోయాబు స్త్రీ అయితే దేవుని కృపను బట్టి ఆమె దేవుని బిడ్డలతో అంటే విశ్వాసులతో చేర్చబడింది అనమాట. వెలివేయబడిన రూతు అంటే ఆమె యొక్క పుట్టిన దేశం, లేకపోతే ఆ దేశ ప్రజల యొక్క వ్యక్తిత్వం, ఆ దేశ ప్రజల యొక్క సాంప్రదాయాలు ఎలాగనంటే వెలివేయబడినవి అనమాట. దేవునికి దూరమైన ప్రజలు వాళ్ళు.
ఆమె విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు వంశావళిలోకి చేర్చబడింది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం, మరొకసారి జ్ఞాపకం చేస్తాను అనమాట. కాబట్టి ద్వితీయోపదేశకాండం 23:3-6లో కానీ ఈ విషయాలు మనం చూస్తాం. దేవునికి దూరంగా ఉన్న ప్రజలని చేర్చబడిందేమో మత్తయి సువార్త 1:5లో చూస్తాం అనమాట. రూతు రక్షణ పొందుటకు లేదా రక్షణ అందించుటకు ఆమె 100% అర్హురాలు. కేవలం విశ్వాసాన్ని బట్టి, నమ్మడాన్ని బట్టి ఉచితంగా చేర్చబడింది అనమాట. అంటే విశ్వాసం ద్వారా రక్షణ లేకపోతే విశ్వాసం ద్వారా చేర్చబడడం అనేది పాత నిబంధనలో కూడా ఉందన్నమాట. ఆమె ఎందుకు అర్హురాలు, ఆమె ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చో రూతు గ్రంథంలో మనం చూస్తాం అనమాట. రూతు గ్రంథం ద్వారా మనకేం చెప్తున్నాడు దేవుడు, ఇది మనం గ్రహించాలన్నమాట. రూతు కోసం ధ్యానించాలి, ఆమెను బాగా అర్థం చేసుకోవాలి. అంటే తప్పకుండా మనం కొద్దిగానైనా ఆమె చరిత్రను తెలుసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరూ రూతుని గురించిన చరిత్ర తెలుసుకోవాలి పాత నిబంధన నుండి. చరిత్ర మనం తెలియకపోతే గనక యేసుక్రీస్తు యొక్క వంశావళి గురించి కానీ లేకపోతే యేసుక్రీస్తు ద్వారా దేవుడు జరిగించబోయే శాశ్వతమైన రక్షణ గురించి కానీ మనం ఏం గ్రహించలేమన్నమాట. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథం నుండి రాజుల గ్రంథం వరకు ఈ గ్రంథం ఎలా నడుస్తుంది, ఈ గ్రంథాన్ని దేవుడు ఎలా నడిపిస్తున్నాడు అనేది మనం చూస్తాం. రూతు యొక్క సమర్పణ, విశ్వాసం, నమ్మకం ద్వారా ఆమె రాజరికమైన వంశంలోనికి ఎలా వచ్చింది అనేది మనం ఈ గ్రంథంలో చూస్తాం. అంటే రాజరికమైన వంశం, ఆమె అంటరాని స్త్రీ లేదా పరాయి స్త్రీ, అన్యురాలు అనే స్థాయి నుండి రాజవంశంలోనికి వచ్చింది అనమాట. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడును యేసుక్రీస్తు వంశావళి అనే మత్తయి సువార్త 1:1 ఆ వంశావళిలోని చేర్చబడింది అనమాట. రూతు గ్రంథం 1 రూతు దేవుని మీద, అత్తైన నయోమి మీద చూపిన ఆమె ప్రేమ, దేవుని మీద చూపిన ఆమె యొక్క నమ్మకం, ఆమె సమర్పణకు దేవుడే ముగ్ధుడై ఆయన వంశావళిలో అంటే మెషియా యొక్క వంశావళిలో ఆమె పేరుని చేర్చడం మనం చూస్తాం. ఈ విధంగా ఆమె ఎప్పుడైతే చేర్చబడిందో ఆమె ధన్యురాలు అయిందనమాట. ఎందుకంటే మత్తయి సువార్త కీర్తన గ్రంథం 33వ కీర్తన 12వ వచనం చదువుతున్నప్పుడు 33:12 కీర్తనలో యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు అన్నాడు అనమాట. ఈమె ఏం చేసిందంటే స్వాస్యాన్ని ఏర్పాటు చేసుకుందనమాట. రూతు బెత్లెహేముకు తిరిగి వచ్చినప్పుడు బోయేజు ద్వారా ఆ ప్రాంతాన్ని లేకపోతే ఆ స్థలాన్ని ఆమె చేజిక్కించుకుంది. మెషియా పుట్టిన ప్రాంతంలో ఆమెకు స్వాస్యం దొరికిందనమాట. కాబట్టి యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. దేవా నీవే నా స్వాస్యం, నీవే నా పానీయ భాగం అంటాడు ఒక చోట కీర్తనకారుడు. నీవే నాకు, ఇంకేమీ లేదు భూమి మీద, నాకు అవసరం లేదు భూమి మీద అనుకుంటే దేవుడు ఎటువంటి స్థితిలో హెచ్చిస్తాడనేది మనం పాత నిబంధనలో కీర్తనలో అనేక సందర్భాల్లో చూస్తాం. 84వ కీర్తన 12వ వచనం మనం చదువుతున్నప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మకించువారు ధన్యులు, ఆమె ధన్యురాలైందనమాట. 144:15 మనం చదువుతున్నప్పుడు ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మోయాబీలు దేవుళ్ళు దేవతలు, లేకపోతే అమోనీయులు దేవుళ్ళు దేవతలు, కానాను దేవుళ్ళు దేవతలు, భారతదేశపు దేవుళ్ళు దేవతలు. ప్రతి దేశానికి ప్రతి ప్రాంతానికి దేవుళ్ళు దేవతలు అనబడేవారు నమ్మకాలు, సాంప్రదాయాలు అనేవి ఉన్నాయి. ఎవరైతే వాటిని విడిచిపెట్టేసి నిజదేవుని దగ్గరికి వస్తారో వారు నిజమైన స్వాస్యాన్ని పొందుతారు. నమ్మకించేవారు ధన్యులుగా ఉంటారు. ధన్య జీవితం భూమి మీద జీవిస్తారు, తర్వాత ధన్యులుగా శాశ్వతంగా మిగిలిపోతారు అనేది మనం రూతు గ్రంథం ద్వారా చూస్తాం అన్నమాట. తనని నిజంగా ఆశ్రయించే వారికి దేవుడు తోడై ఉంటాడు, ఆశ్రయంగా ఉంటాడు. దేవుడు త్రోసివేసే దేవుడు కాదు అనేది రూతు గ్రంథం నుండి మనం చూస్తాం అన్నమాట. నువ్వు ఎటువంటి జీవితాన్ని జీవించినా నిజంగా నువ్వు పశ్చాత్తాపం పొంది దేవా నీ కుమారునిగా, నీ కుమార్తెగా, నీ స్వాస్యాన్ని బట్టి నీవు ఇచ్చే స్వాస్యంలో నేను బ్రతకాలనుకుంటున్నానంటే దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు అనేది మనం చూస్తాం అన్నమాట.
కాబట్టి ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఎటువంటి జీవన విధానం కలిగి ఉన్న నిజమైన దేవుని ప్రియమైన పిల్లలుగా ఉంటే దేవుడు రక్షిస్తాడనేది మనం ఈ గ్రంథంలో చూస్తాం. మనకి ప్రాముఖ్యమైన వచనం ఏంటంటే రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతున్నప్పుడు అందుకు రూతు అంటుందన్నమాట, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టవద్దని, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళి చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడిదను, మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక నేను. ఆమె యొక్క బలమైన విశ్వాసాన్ని మనం చూసినట్లయితే, నా వెంట రావద్దు, నేను మొత్తం పూర్తిగా ఎంటీ అయిపోయాను, ఖాళీ అయిపోయాను, భర్తతో వచ్చాను, బిడ్డలతో ఉన్నాను, కానీ భర్త బిడ్డలు అందరూ చనిపోయారు, కాబట్టి నువ్వు నాతో వస్తే నా పరిస్థితి ఎటువంటిది ఉంటుందో, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండిపో అంటే ఆమె అలా కాదు, నీ చోటే నువ్వు నివసించే చోటే ఉంటానని ఆమె వెంబడించిన ఆమె యొక్క విశ్వాసం, లేకపోతే ఆమె అతను హత్తుకుని ఆమె యొక్క ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను బట్టి దేవుడు ఇటువంటి ఉన్నతమైన స్థితిని ఇచ్చాడనమాట. కాబట్టి మాదిరికరమైన అత్త, మాదిరికరమైన కోడలు అనేది మనం ఇక్కడ చూస్తాం అనమాట. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు. తద్వారా దేవుడు ఆమెకి ఏమి ఇచ్చాడు, ఆమె ఏమి పొందింది అనేది కరువు నుండి సంపూర్ణతలోనికి వచ్చిందనమాట. ఏమీ లేని తనం నుండి నిండుతనంలోనికి వచ్చారనమాట. ఎండిపోయిన జీవితం ఫలభరితమైన జీవితానికి మార్పు చెందిందనమాట. జీవం నుండి మరణానికి, గొడ్డుతనం నుండి అనేక జనాలకు తల్లిగా మారే ఉన్నతమైన స్థితికి మార్పు చెందారనమాట. ఇటు నయోమి ఆమె వంశంలోనికి రావడం ద్వారా రూత్ కూడా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోయారనమాట. ఒక మనిషి దేవునికి సంపూర్ణంగా అప్పగించుకుంటే దేవుడు ఆ వ్యక్తితో చేసే నిబంధన బలమైన నిబంధన, అది విడిపోయింది, శాశ్వతమైంది, దానికి సంబంధించిన ప్రతిఫలాలు మనము ఈ గ్రంథంలో చూస్తాం అనమాట. ఆ వ్యక్తి ద్వారా జరిగించే ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు మనం రూతు జీవితంలో జరిగించినట్లుగా మనం చూస్తాం అనమాట. ప్రాముఖ్యంగా మనం ఇంకొక విషయం ఏంటంటే, స్త్రీల పేరున రాయబడిన గ్రంథాలు మనకి రూతు, ఎస్తేరు ఉంటాయి. ఈ గ్రంథాలు స్త్రీల పేర్లు ఉన్నాయన్నమాట, స్త్రీల పేర్లన ఉన్నాయన్నమాట. వాటిలో ఒక ఆమె క్రీస్తు వంశావళికి సంబంధించిన స్త్రీ అయితే, మరొక ఆమె యోధా జాతిని విపత్తు నుండి కాపాడిన స్త్రీ ఆమె ఎస్తేరు. ఒక ఆమె ఏమో యేసుక్రీస్తు వంశావళికి సంబంధించింది అయితే, ఒక ఆమె ఏమో యేసుక్రీస్తు వంశావళికి సంబంధించిన ఆ జాతిని కాపాడిన స్త్రీ అన్నమాట. సో వాస్తవానికి ఎస్తేరేమో యూదురాలు, లేకపోతే ఇశ్రాయేలీల ఆడపడుచు, ఆమె వాళ్ళ యొక్క కూతురు, ఆ వంశంలో పుట్టింది. రూత్ ఏమో బయట నుంచి వచ్చిన ఆమె అనమాట. అంటే నాన్ జూవిష్ ఉమెన్ అనమాట. అంటే ఇతరులకు కూడా దేవుడు తన గ్రంథంలో ఎస్తేరుకి ఎంత గౌరవాన్ని ఇచ్చాడో అంత గౌరవాన్ని ఇచ్చి రూతు, ఎస్తేరు గ్రంథాలు మనకు రాయించాడు అనమాట, మనకి ఉంచాడు దేవుడు గ్రంథంలో. అంటే యూదులకు ఇచ్చిన గౌరవమే దేవుడు అన్యులు కూడా నమ్మితే వాళ్ళకు కూడా అంతే గౌరవాన్ని ఇస్తాడనమాట. కాబట్టి నాన్ జూయిష్ ఉమెన్ కి ఇటువంటి గొప్ప ఉన్నతమైన స్థితిని దేవుడు ఇచ్చాడనమాట. ఆమె అన్యురాయులైనప్పటికీ అటువంటి ఉన్నతమైన స్థితిని ఇవ్వడం చాలా దేవుని యొక్క ప్రేమ. ఆయన నిష్పక్షపాతంగా దేవుడు గ్రంథాన్ని రచించిన తీరు మనకు కనిపిస్తాయి అనమాట. తర్వాత ఇతర విశ్వాసాల నుండి మార్పు చెందిన అబ్రహాము మనం చూస్తాం. అంటే అతను విగ్రహాలు చేసుకునేవాడు, తన కుటుంబాన్ని సమస్తాన్ని విడిచిపెట్టాడు. అలాగే రూతు కూడా తన యొక్క విగ్రహ సంబంధమైన తన యొక్క జాతిని, సాంప్రదాయాల్ని, కుటుంబాన్ని, సమస్తాన్ని కూడా విడిచిపెట్టి కన్వర్షన్, మార్పు చెందిన తన జీవితాన్ని, తన విశ్వాసాన్ని, తన వ్యక్తిత్వాన్ని మార్చుకున్న ఉన్నతమైన స్త్రీగా మనకి రూతు కనిపిస్తుంది. అందుకని అబ్రహాము వంశంలో ఆమె కూడా చేర్చబడింది. అబ్రహాం విశ్వాసులకు తండ్రి ఆ వంశంలో చేర్చబడింది అనమాట. అంటే అదే లెగసీ, అదే విశ్వాసాన్ని ఆమె కూడా కొనసాగిస్తుంది అనమాట. ఇది ప్రాముఖ్యంగా మనం పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి. ఇది విమోచనకు సంబంధించిన చరిత్ర. ఇది గుర్తుపెట్టుకోకపోతే మనము ఈ గ్రంథాన్ని ఎంతగా వివరించుకున్నా ఉపయోగం ఉండదు. బైబిల్లో ఫిట్ కాదు. బైబిల్లో ఈ గ్రంథం ఫిట్ అవ్వాలి అని అంటే విమోచన అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక పార్టీతో, ఒక వ్యక్తితో, ఒక జాతితో దేవుడు నిబంధన చేసుకుంటే
ఆ జాతిని దేవుడు ఏ విధంగా ఎవరి ద్వారా విమోచిస్తాడో అనేది చాలా వివరంగా మనకి కనిపిస్తుంది అనమాట అండి. ఆ రిడీమర్ ఎవరంటే బోయజు. ఈ గ్రంథంలో బోయజు రూతును విడిపించడం కొరకు ఆమె ద్వారా పిల్లల్ని కానీ ఆమెకి ఆ స్వాస్యాన్ని ఉండేటట్లుగా చేశాడనమాట. తర్వాత ఒక యవ్వనురాలు దేవుని యొక్క స్వాస్యంలో, దేవుని యొక్క వంశావళిలో తన జీవితాన్ని ధన్యురాలుగా చేర్చుకోవడం కొరకు తన యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుందో అనే భరోసా లేకపోయినా దేవుని మీద నమ్మకం ఉంచి వచ్చేసింది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఏది పడితే అది ఎన్నుకున్నట్లుగా ఇష్టానుసారంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు వలె కాకుండా దేవుని ప్రజలు దేవుడు కావాలి, దేవుని యొక్క స్వాస్యం నాకు అవసరమనే నిరీక్షణతో వచ్చిన స్త్రీ ఎంతో ఉన్నతమైందనమాట. కాబట్టి ఈ గ్రంథంలో మనం ఎలీమెలెకు అని అంటే దేవుడైన రాజు, దేవుడైన పరిపాలకుడు అని అర్థం అండి. మై గాడ్ ఈజ్ కింగ్ అనండి, మై గాడ్ ఈజ్ గోయింగ్ టు రూల్ మై లైఫ్ అని అర్థం అండి ఎలీమెలెక్ అని అంటే. అటువంటి వ్యక్తి దేవుడైన రాజు, దేవుడే నన్ను పరిపాలన చేసేవాడు అని దేవుని ప్రజలతో ఉండిపోవాల్సిన వ్యక్తి తనకు దేవుడిచ్చిన భూభాగం నుండి వచ్చేసాడు. నయోమి అని అంటే దేవునికి ప్రియమైనది అని అర్థం. అయితే ఆమె మరలా తిరిగి నా దేశానికి వెళ్ళిపోవాలనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో పడిపోయి తిరిగి లేచిన విశ్వాసిగా మనకు ఆమె కనిపిస్తుంది. మరలా తిరిగి దేవునికి ప్రియమైన దానిగా ఉండడం కొరకు నేను తిరిగి దేవుని దగ్గరికి వస్తే దేవునికి ప్రియమైన దానిగా ఉంటానని నయోమి గుర్తించడం మనం ఈ గ్రంథంలో చూస్తాం. ఈ గ్రంథ విభజన మనం చూస్తే గనక ఎలీమెలెకు మరియు అతని కుమారులు మోయాబు దేశంలో చనిపోతారు. అంటే ఇశ్రాయేలీలు మోయాబు దేశంలో చనిపోతారు. అసలు యోసేపు కానీ లేకపోతే మోషే కానీ దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో దేవుని ప్రజలతో పాటుగా చనిపోయి అక్కడే పాతి పెట్టబడాలనుకుంటే ఎలీమెలెకు అతని కుమారులు మోయాబు దేశానికి వెళ్ళి చనిపోయారు, అక్కడే పాతి పెట్టబడ్డారనమాట. కానీ రూతు ఇశ్రాయేల్ దేశానికి వచ్చింది, అక్కడే ఆమె చనిపోయిందనమాట. 6 నుండి 14 వచనాలు మనం చదువుతున్నప్పుడు నయోమి ఇంటికి తిరిగి వస్తుందన్నమాట. ఇంటికి తిరిగి రావడానికి ఆమె సిద్ధపడడం, ఇంటికి తిరిగి రావడం, ఇవన్నీ మనం చూస్తాం. ఈ గ్రంథంలో మరొకటి మనం ప్రాముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మొదటి అధ్యాయం 6వ వచనంలో వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని, అంటే యెహోవా దర్శించాడు. యెహోవా దర్శించాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు వచ్చి ఆ భూమి మీద నడిచాడనో లేకపోతే దేవుడు స్వయంగా వచ్చి ఎవరికో కనిపించాడనో కాదండి. కరువు ఉంది ఆ భూభాగంలో, కరువు పోయిందనమాట. కరువు పోయిందంటే యెహోవా దర్శించాడని అర్థం. దేవుడు వర్షాన్ని ఇచ్చాడంటే దర్శించాడని అర్థం. మనం 65వ కీర్తనలో కూడా ఈ మాట చదువుతాం. ఒకసారి చదువుదాం, గమనించండి. 65వ కీర్తన మనం చదువుతుంటే ఇక్కడ 65వ కీర్తన మనం చదువుతుంటే నువ్వు భూమిని దర్శించావు అనే మాట మనకి ఇక్కడే ఈ కీర్తన భాగంలో ఉంటుంది. ఒకసారి ఎవరైనా గమనిస్తే 9వ వచనం, 65:9 కీర్తన. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యం కలిగజేయుచున్నావు. భూమిని దర్శించి తడుపుతున్నాడు దేవుడు. అంటే దర్శించడం అంటే వర్షాన్ని వచ్చేటట్లుగా చేయడం, బీడు భూమిని ఐశ్వర్యం గల భూమిగా చేయడం. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది, నీవు భూమిని అట్లా సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యం దయచేస్తున్నావు. అంటే వర్షం వచ్చింది, భూమి సిద్ధపడింది, ధాన్యం వస్తుంది. దాని దుక్కులు విస్తారమైన నీళ్లతో తడిపి దాని గన్ములను చదువును చేయుచున్నావు. అంటే విస్తారమైన నీళ్లు వర్షం కురిసి ఆ భూమి సేద్యానికి లేకపోతే పంటకి సిద్ధమైందనమాట. అది దర్శించడం అంటే. రూతు గ్రంథం మనం చదువుతున్నప్పుడు మొదటి భాగంలో కరువు ఉంది. కరువు పోయిందంటే దేవుడు దర్శించాడు అనమాట. అంటే కరువు ఉందంటే దేవుడు ఎడముఖం పెడముఖంగా దూరంగా ఉన్నాడు, ఎడబాసాడు అనమాట. 6వ వచనంలో దర్శించాడనంటే దేవుడు మరలా వారిని ఆశీర్వదిస్తున్నాడు. అంటే ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో, ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో అప్పుడు వారికి దేవుడు మరలా మంచి స్థితిని తిరిగి పునరుద్ధరించాడు అనమాట. కాబట్టి ఎలీమెలెకు అతని కుమారులు మోయాబు దేశంలో చనిపోయారు. నయోమి ఇంటికి తిరిగి వస్తుంది అనమాట. దేవుడు దర్శించాడు, మన భూభాగానికి వెళ్ళిపోవాలి అంటే ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ దారి తప్పిపోతే మరలా తిరిగి వస్తే దేవుడు చేర్చుకుంటాడు అనేది మనకి ఇక్కడ మనకు అనిపిస్తుంది అనమాట. వార్ప వెళ్ళిపోయింది, కానీ రూతు నయోమితో వెళ్తుంది అనమాట. అక్కడ ఉండిపోయింది అనమాట. తన యొక్క బంధువులతో, స్నేహితులతో, తన పుట్టిన ప్రాంతంలో, తన దేవునితో ఉండిపోయింది అనమాట. అంటే ఆ ప్రాంతపు దేవుళ్ళు దేవతలు అనబడేవారు.
19:22 మనం చదువుతుంటే వాళ్ళు తిరిగి బెత్లెహేంకి వస్తారు. ఇక్కడే మనకి స్టోరీ చాలా చక్కగా కనిపిస్తుంది. అంటే బెత్లెహేము అనే మాట మనకి ఇక్కడ 19వ వచనంలో 18, 19 వచనంలో చూస్తాం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరు వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలిగేసింది గనుక నన్ను నయోమి అనక మారానుడి. అంటే మారా అంటే చేదనమాట. నా నా పేరు ప్రియమైనది లేకపోతే మధురమైనది కాదు, నా పేరు చేదైంది, నా జీవితం అంతా ఇలాగ అయిపోయింది అనే స్థితికి వచ్చిందనమాట. కాబట్టి మరలా తిరిగి దేవుడు పునరుద్ధరిస్తాడు అనేది మనం చూస్తాం అనమాట. అంటే బెత్లెహేంకి వచ్చిన తర్వాత వారి జీవితం ఎలా పునరుద్ధరించాడు అనేది. 2వ అధ్యాయం మనం చదువుతుంటే రూతు బోయాజు పొలంలోకి వెళ్తుంది. బోయాజు రూతు పట్ల చూపిన దయ, అంటే బోయాజు యొక్క క్యారెక్టర్ ఎలాంటిది అనేది మనం అక్కడ చూస్తాం. సాధారణంగా పితరుల కాలంలో కానీ లేకపోతే మనం 13వ శతాబ్దపు కాలం అనుకున్నాం కదండి. ఆ కాలంలో సాధారణంగా ప్రజలు లేకపోతే భూస్వాములు లేకపోతే యజమానులు ఎలా ఉండేవారు, బలవంతులు ఎలా ఉండేవారు అని అంటే, బలహీనలు వస్తే వాళ్ళని బానిసలుగా ఉపయోగించుకోవడం. తర్వాత బలహీనలు వచ్చారనుకోండి, వాళ్ళని అన్ని విధాలుగా వారి వారి యొక్క బలహీనతను లేకపోతే వాళ్ళ యొక్క దుస్థితిని బట్టి వాళ్ళని ఉపయోగించుకోవడం, వస్తువుల వల్లే ఉపయోగించుకోవడం అనేది మనం పితరుల కాలంలో కానీ ఈ కాలంలో కానీ రాజుల కాలంలో కానీ చూస్తాం. కానీ బోయాజు అటువంటి వాడు కాదండి. బోయాజు ఎంత నీతిమంతుడిగా బ్రతికాడు, బోయాజు యొక్క వ్యక్తిత్వం మనకి 4వ వచనం నుండి 16వ వచనం వరకు కనిపిస్తుంది. రూతు తన అత్తగారింటి తిరిగి వస్తుందండి. జరిగిన విషయాలన్నీ చెబితే ఆమె, మనల్ని విడిపించేవాడు కానీ లేకపోతే మనకి సహకరించేవాడు కానీ ఈయనే అంటాడు. అంటే మనం గ్రంథం చదువుతున్నప్పుడు ఏ వంశావళికి సంబంధించిన వారు ఆ వంశావళిలోనే చేసుకుంటాం అనేది మనం పాత నిబంధనలో చూస్తూ ఉంటాం. అలా ఎందుకు చేసుకుంటారు అని అంటే, లేవీలుగా ఉండాలి, ప్రతి కుటుంబం ఆ కుటుంబంగానే ఉండాలి. ఎప్పటి వరకు అని అంటే మెషియా వచ్చేంత వరకు కూడా దేవుడు చేసిన వాగ్దానం బట్టి యోదాలో రాజదండం, లేకపోతే లేవీలు అహరోను క్రమంలో వాళ్ళు ప్రధాన యాజకత్వం చేయడం అనేది మనం మర్చిపోకూడదని. మనకి ఇది ఆదికాండం 14వ అధ్యాయంలో మెల్కీషెదెకు క్రమం చొప్పున యాజకత్వం అనేది ప్రారంభమైతే, నిర్గమాకాండం లేవియా కాండాల్లో రాజులు వేరుగాను యాజకత్వం వేరుగాను విడిపోయింది. ధర్మశాస్త్రం అంతా కూడా అలాగే జరిగింది. యేసుప్రభు వచ్చేంత వరకు అలాగే జరిగింది. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడే వివాహాలు చేసుకోవడం అనేది మనం పాత నిబంధనలో ఎందుకు చూస్తాం అనమాట. ఎందుకు చూస్తానంటే, వాగ్దానాలు నెరవేరాలి. ఆ వాగ్దానాలు నెరవేరే వరకు కూడా ఏ కుటుంబం ఆ కుటుంబంగానే ఉండాలి. కాబట్టి రూతు తన అత్తగారి దగ్గరికి తిరిగి వస్తే ఆమె చెప్తుందనమాట, మన వారసత్వం లేకపోతే మన యొక్క స్వాస్థ్యం నిలబడాలనంటే మనకంటూ బోయజు సహాయం చేయాలన్నప్పుడు బోయజు సహాయం చేస్తాడనమాట. 3వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు రూతు విశ్రాంతి తీసుకుంటున్న కళ్ళం దగ్గరికి వెళ్తుందండి. నయోమి రూతుకి ఇచ్చిన ఆదేశాలు, అంటే తన అత్తగారు ఏం చెప్తే చేస్తానమాట. యవన ప్రాయాన్ని బట్టి తనకు నచ్చినట్లుగా చేయడం కానీ, అంటే ఆమె నయోమి దేవుని యొక్క నీతిని ధర్మాన్ని ఇష్టపడి వచ్చింది. పాత నిబంధనలో మనం చదువుతున్నప్పుడు పెద్దలు అనేవారు ఎవరైతే ఉన్నారో వారు కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు నయోమి ఇంటికి పెద్ద కాబట్టి మనం చెప్పకూడదు కానీ యజమానురాల్లో ఉంది కాబట్టి నయోమి రూతుకి ఇచ్చిన ఆదేశాలను బట్టి ఆమె ఎలా నడుచుకుంది అనేది మనం 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చూస్తాం. బోయజు బంధువు యొక్క విధిని అతను అంగీకరించినట్లుగా 6వ అధ్యాయం 13వ వచనం నుండి చూస్తాం. రూతు తన అత్తగారి వద్దకు తిరిగి రావడం అనేది 14వ వచనం నుండి 18వ వచనం వరకు చూస్తాం అనమాట. అంటే రూతు తన అత్తగారి దగ్గరికి తిరిగి వచ్చిందనమాట, ఆదేశాలు పొందుకుంది. బోయజు బంధువు యొక్క విధిని అంగీకరించాడు, అంటే నేను బంధువుగా నీకు చేయాల్సిన ధర్మాన్ని చేస్తానన్నాడు. రూతు తన అత్తగారి దగ్గరికి తిరిగి వచ్చింది, అంటే అక్కడ ఉండిపోలేదు, ఆమె తిరిగి వచ్చిందనమాట. అంటే తన యొక్క అతను ఆమె సంరక్షించుకోవడం లేకపోతే ఆమె దగ్గరికి తిరిగి రావడం ఇవన్నీ మనం చూస్తాం అనమాట. ఒక మంచి కుటుంబ వ్యవస్థ, తల్లి కూతురు చాలా ఆప్యాయంగా ఉంటారు, కానీ అత్తగారు కోడలు ఆప్యాయంగా ఉండాలి అనేది మనకు గ్రంథం స్పష్టంగా చెప్తుంది అనమాట. తిరిగి రావడం అనేది మనం చూస్తాం.
రూతుకు ప్రతిఫలంగా ఆమె వివాహం చేసుకోవడం, బంధువు అంటే రూతు వారసత్వాన్ని పొందేందుకు అంటే ఆమెకి ఇంకా సమీప బంధువు ఒక అతను ఉన్నాడు రూతుకు, అతను నిరాకరించగా బోయాజు రూతును పెళ్ళాడాడు అనమాట. అంటే బోయాజు యవనం స్త్రీ కదా అని కన్నేలేదు. అతను ఏం చేశాడనంటే, నాకంటే సమీప బంధువు ఒక అతను ఉన్నాడు, అతను మీకు ధర్మాన్ని జరిగించకపోతే నేను జరిగిస్తాను, నేను విడిపిస్తాననగా బోయాజు న్యాయంగా ప్రవర్తించినప్పుడు బోయాజు రూతును పెళ్ళాడాడు. ఆ తర్వాత సంతానం కలగడం మనం చూస్తాం అనమాట. అంటే రూతు గ్రంథం అంతా మనకి ఏం నేర్పుతుంది అని అంటే, కుటుంబ నియమాలు, తర్వాత బాధ్యతలు, వీటన్నిటిని నేర్పడంతో పాటు పాత నిబంధనలో మనకి ఒక కుటుంబాన్ని లేకపోతే ఒక ట్రైబ్ని, ఒక వంశావళిని ఎలాగూ కొనసాగించాలి, యూదులుగా, లేవీలుగా మిగిలిన 12 కుటుంబాలు కూడా ఎలాగ కొనసాగించాలి అనేది మనం చూస్తాం అన్నమాట. ఈ ఇశ్రాయేల్ యొక్క వంశావళి అనేది మనకి దినవృత్తాంతాల మొదటి గ్రంథంలోను, తర్వాత నెహెమ్యా, ఎజ్రా గ్రంథాల్లోనూ కూడా ఆ కుటుంబాల యొక్క పేర్లు, వివరాలు చక్కగా పొందుబాచడం మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోను, లూకా సువార్త 3వ అధ్యాయంలోను ఈ కుటుంబ వివరాలు కూడా మనం చూస్తాం అనమాట. అంటే ఎందుకు ఇవన్నీ అలాగా వాళ్ళు వివరాలు దాచుకున్నారు, రాసుకున్నారు అని అంటే, రికార్డెడ్గా ఉంచుకున్నారు అని అంటే, మెషియా ఏ గోత్రం నుండి రావాలి, ఏ గోత్రం వారికి మెషియా గురించిన వాగ్దానం ఉన్నది అనేది వివరంగా తెలుసుకోవడం కొరకు దేవుడు వీటన్నిటిని విపులంగా ఆ కాలంలో గ్రంథాల్లో రచించి ఇచ్చి ముద్రించి రికార్డెడ్గా ఉంచాడనమాట. ఆ తర్వాత సంఘం స్థాపించబడిన తర్వాత కాలక్రమంలో మెషియా అంటే దేవుడు యేసును ప్రభువుగా, క్రీస్తుగా నియమించి, మనం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నప్పుడు అక్కడ మనం చూస్తే, లోకరక్షకుడిగా ఉండుటకు దేవుడు తన కుమారుని పంపి ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. అంటే లోకరక్షకుడిగా నువ్వు ఉంటావు, శాశ్వతమైన లోకరక్షకుడిగా ఉంటాడు. న్యాయాధిపతులు మార్పు చెందుతారు, చనిపోతారు. రాజులు మార్పు చెందుతారు, చనిపోతారు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన రాజు, ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మాత్రం ఇంకా మార్పు చెందడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నిరంతరం జీవిస్తాడనమాట. అప్పటి వరకు ఈ వంశావళి, ఈ కుటుంబానికి సంబంధించిన ఈ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరుగుతుంటూ వచ్చాయన్నమాట. ఇవి మనము ఈ రూతు గ్రంథంలో చూస్తాం అనమాట. ప్రాముఖ్యంగా మనము ఈ రూతు గ్రంథంలో దేవుని ప్రణాళిక, రక్షణ, విమోచన అనే విషయాలు చూస్తాం. దేవుని నమ్మిన వారిని ఆయన మరలా, అంటే కరువు వచ్చినా, ఏమొచ్చినా, సమస్యలు వచ్చినా, పూర్తిగా చితికిపోయినా మరలా వారి యొక్క జీవితాలని చిగురింప చేస్తాడు, మరలా పునరుద్ధరిస్తాడు, మరలా ఆశీర్వదిస్తాడు అనే విషయాలు మనం రూతు గ్రంథంలో చూస్తాం. అలాగే ఈ గ్రంథంలో కుటుంబ వ్యవస్థలు ఎలా ఉండాలి అనేది కూడా చాలా చక్కగా చూస్తాం. అనేకులు కుటుంబ సహవాస కూడికలు కానీ లేకపోతే కుటుంబాలకు సంబంధించిన కూడికలు పెట్టుకున్నప్పుడు రూతు గ్రంథం ఖచ్చితంగా చెప్తారండి. ఇక్కడ బోయేజు కూడా నా కుమారి అని పిలుస్తాడు, నా కుమారి అని పిలుస్తాడు. అటువంటి గొప్ప నీతిగల, నైతిక విలువలు గల గ్రంథం మనకి పాత నిబంధన. అటువంటి పాత నిబంధనలో ఉన్నతమైన గ్రంథం రూతు గ్రంథం అన్నమాట. ఈరోజు మనం నేర్చుకున్న అంశాలు మరొకసారి మీకు జ్ఞాపకం చేసి ముగిస్తానండి. ఈ గ్రంథాన్ని సుమారుగా క్రీస్తు పూర్వం 1300వ శతాబ్దంలో జరిగిన గ్రంథంగాను, ఆ కాలం నాటి పరిస్థితులను, అంటే న్యాయాధిపతుల కాలం నాటి పరిస్థితులను అర్థం పట్టే గ్రంథంగాను మనం చూస్తాం. ముఖ్యంగా విమోచన అనేది మనం చూస్తాం. చారిత్రక అంశాలు మనకి న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటే, రూతు గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క వంశావళిని ఆధారం చేసుకుని ఏ కాలంలో, అంటే ఏ చరిత్ర కాలంలో ఏ ప్రాంతంలో ఈ గ్రంథం ఉండాలో అక్కడ సెట్ చేసి యేసుప్రభు యొక్క వంశావళి ఏ విధంగా కొనసాగుతుంది అనేది మనకు చూపిస్తాడనమాట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లోనూ, రూతు గ్రంథం 4వ అధ్యాయం 18 నుండి 22వ వచనాల్లోని ఈ విషయాలు మనం చూస్తాం. రాజకీయంగా పరిస్థితులు ఎలా మార్పు చెందబోతున్నాయి అంటే, న్యాయాధిపతుల కాలం నుండి రాజుల కాలానికి ఎలాగ బదిలీ అవుతుంది, ఎలా మార్పు చెందుతుంది అనేది మనం ప్రాముఖ్యంగా చూస్తాం అనమాట. మోయాబు స్త్రీ చేర్చుకోకూడదు, కానీ తన యొక్క మోయాబు తత్వం లేకపోతే మోయాబు యొక్క స్థితిని మార్చుకుంటే దేవుడు ఎలాగా అంగీకరిస్తాడో అనేది మనం చూస్తాం అనమాట.
ఎలాగ దేవుడు ప్రజల్ని ధన్యులుగా చేస్తాడో, ఎలాగా తన తన ప్రజలుగా ఉంటే వారికి స్వాస్థ్యం ఇస్తాడనేది మనం చూస్తాం. కీర్తన గ్రంథం 33:12లో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అనే మాటను మనం చూసాం అన్నమాట. తనని అంటే దేవుని నిజంగా అనుసరించి ఆశ్రయిస్తే దేవుడు త్రోసేయుడు, ఎటువంటి వారైనా త్రోసేయుడు. నిజమైన జీవితాన్ని, వాస్తవికమైన మానవ జీవితాన్ని, వాస్తవికమైన దేవుని పిల్లలుగా జీవించే జీవితాన్ని ఎవరైతే ఇష్టపడతారో, ఏ జాతి అయినా, కులమైన, మతమైన, రంగైన, ప్రాంతమైన వారిని దేవుడు విడిచిపెట్టడో, మారు మనసు పొందేవారిని దేవుడు తన దగ్గరికి చేర్చుకుంటాడనే విషయాన్ని మనం చూస్తాం. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందే చోటనే నేను మృతి పొంది, నేను చనిపోతానని తెలుసు, కానీ నువ్వు చనిపోయే చోటే, నువ్వు ఎక్కడైతే చనిపోతావు నేను అక్కడే చనిపోవాలి. ఎందుకంటే అక్కడ చనిపోతేనే, నువ్వు చనిపోయిన చోట నేను చనిపోతేనే నా జీవితానికి మరలా పునరుద్ధరణ అనేది ఉంటుంది అని గుర్తించింది అనమాట. అటువంటి ఆదర్శవంతమైన అత్తాకోడళ్ళ ప్రేమ మనం ఈ గ్రంథంలో చూసాం. తర్వాత నాన్ జూయిష్ ఉమెన్ అయినప్పటికీ దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. దేవుడు నిబంధన చేసుకుంటే విడిచిపెట్టడో, స్వాస్థ్యాన్ని ఇస్తాడనేది. రూతు, ఎస్తేరు అనే స్త్రీల పేర్లన వ్రాయబడిన ఈ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఒక ఆమె ఏమో తన జాతి మొత్తాన్ని విపత్తు నుండి తప్పించిన స్త్రీగా ఎస్తేరును, రూతునైతే యేసుప్రభు యొక్క వంశావళిలో చేర్చబడిన స్త్రీగాను మనం ఉన్నతమైన స్త్రీలు మన ఇద్దరిని చూస్తాం అనమాట. ఇష్టానుసారంగా ప్రవర్తించేవారుగా కాకుండా దేవుని చిత్తానుసారంగా బ్రతికితే మన జీవితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం రూతు గ్రంథంలో చూస్తాం అనమాట. ఇంతవరకు చదివిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి.